ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 10 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారు రచించినటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘు టీకని ఆధారంగా చేసుకొని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్మ సత్యాదేవిని ఓదార్చినటువంటి విధానం అంతా చెప్పుకున్నాం. ఈ రోజున 11వ భాగంలోకి 2వ ఆశ్వాసంలోకి వస్తున్నాం. దీంట్లో ముందుగా పృథిభర్త అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయల్ని స్తోత్రం చేసినటువంటి పద్యం. అంటే ఆశ్వాసం ముందు ఆశ్వాసం చివర కూడా ఉంటాయి అన్నమాట. శ్రీ సదనలోచనాబ్జ దయాసార మరంద పోషితార్థి భ్రమరోల్లాసగుణ మలయకూట ప్రాసాద నివేశ కృష్ణరాయ మహీషా. బాగా తేనెను తాగి తుమ్మెదలు పద్మాల యొక్క గృహంలో నివసించినట్లుగా విహరించినట్లుగా కృష్ణదేవరాయల యొక్క నేత్రాలు అనేటువంటి పద్మాల నుండి వెలువడేటటువంటి దయావృష్టి అనేటువంటి తేనెని ఆస్వాదిస్తూ మలయ పర్వతం అనేటువంటి రాయల గృహంలో యాచకులు అనేటువంటి తుమ్మెదలు విహరిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి కృష్ణ దేవరాయలు గొప్ప దయా సముద్రుడని, యాచకులకు దానం చేసేటటువంటి గొప్ప దాత అని మనకు అర్థమవుతోంది ఈ పద్యం వల్ల. ఇక కథ చెప్తున్నాడు కదా వైశంపాయనుడు. ఓ జనమేజయ మహారాజా, శ్రద్ధగా వినవయ్యా. పారిజాత వృక్షాన్ని తీసుకువస్తానని చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చంద్రశాలకు వచ్చి అక్కడ కూర్చున్నాడు. చంద్రశాల అంటే ఆ యొక్క సత్యాదేవి యొక్క సదనం. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ సత్యాదేవితోటి సరస సల్లాపాలు ఆడి ఆమె ఆనందపడేలా, ఆమె దుఃఖం పోయేలా కథలు చెప్పి ఎంతో గౌరవించాడు. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. అంతలో మధ్యాహ్నం అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గంటలు శంఖాలు మ్రోగినాయి. అదొక ఆచారం. అప్పుడు మధ్యాహ్నం అయింది కదా, మాధ్యాహ్నిక కృత్యాలు కొన్ని ఉంటాయి. క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు చేయాలి. అందుకే సత్యభామాదేవి కనుసైగ చేసింది చెలికత్తికి. వెంటనే ఆ సేవకురాళ్ళు వినయం ఉట్టిపడేటట్టుగా గబగబా వచ్చి నిల్చున్నారు. ఒక చెలికెత్తి వచ్చి, స్వామి స్నానానికి వేళయింది అని మృదువుగా చెప్పింది కృష్ణ పరమాత్మకి. ఎందుకంటే ఆయన కదా మాధ్యాహ్నిక విధులన్నీ చేయాల్సినటువంటి వాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆనందంగా సత్యాదేవి వైపు చూశాడు. కళ్ళల్లో నవ్వు కనపడేలాగా ఒక చెలికెత్తి యొక్క చేతిని ఊతంగా చేసుకొని స్వామి ఆసనం దిగాడు. అద్భుతమైన ఆసనం మీద కూర్చొని ఉన్నాడుగా, చెలికెత్తే చేతిని ఊతంగా చేసుకొని దిగాట. ఏమి అదృష్టం కలిగించాడు ఆమెకి. అంతఃపురంలో ఉండేటటువంటి కాపలా వాళ్ళు పరాకు పరాకు అంటూ జనాన్ని సమాయత్తపరుస్తూ ఉన్నారు, అక్కడ ఉండే వాళ్ళందరినీ. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు వేదాలు అనేటువంటి స్త్రీల యొక్క పాపిటిలో ఉండే ఎర్రదనంతో ఉన్నాయి అని కవి రాశాడు ఇక్కడ. అంటే
శ్రీకృష్ణ భగవానుడు వేదవేద్యుడు. అందువల్ల ఆ వేదాలనేటువంటి స్త్రీలు వాళ్ళ పాపిటిలో ఉన్నటువంటి సింధూరం ఉంటుంది కదా, ఎర్రగా పెట్టుకుంటారు కదా, దానివల్ల కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు ఎర్రగా మారినాయి. అటువంటి ఆ మహాత్ముడి యొక్క పాదాలకి ఒక చెలికెత్తె వచ్చి బంగారపు పాదుకలు తొడిగింది. శ్రీకృష్ణ పరమాత్మ విలాసంగా అక్కడి నుంచి లేచి స్నానగృహానికి వెళ్ళాడు. స్నానాలకి మనకి బాత్రూమ్ ఉంటుంది కదా, అట్లాగే స్వామివారికి ఒక అద్భుతమైనటువంటి స్నానాగారం, దానికి వెళ్ళి అక్కడ ఇంద్రనీల మణులతో చేసినటువంటి ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఆ తర్వాత తన శరీరం మీద ఉన్నటువంటి కౌస్తుభము మొదలైనటువంటి నగలన్నీ ఒక్కొక్కటి తీసివేశాడు. స్నానం చేసేటప్పుడు అవన్నీ ఉండకూడదు కదా, రుద్దుకుంటే అడ్డం వస్తాయి కదా, అందుకని అవన్నీ తీసి పక్కన పెట్టాడు. అప్పుడు ఒక చెలికెత్తె శ్రీకృష్ణుడి యొక్క తలకి సంపెంగ నూనె అంటుతోంది. సంపెంగ నూనె అంటే మంచి సువాసన కలిగినటువంటి నూనె. సంపెంగ పుష్పాలని బాగా ఎండబెట్టి వాటి నుంచి తీస్తారనమాట సంపెంగ నూనె. అప్పుడు ఆమె సన్నని నడుము కదులుతుంట ఆ చెలికెత్తది. ఆమె స్తనాలు నర్తిస్తున్నాయి. ఆమె యొక్క నుదిటి రేఖ చెమ్మగిల్లుతోంది, అంటే చిరు చెమటలు పడుతున్నాయి ఈ నూనె మర్దన చేయటం వల్ల. ఆమె మెడలో ఉండేటువంటి హారాలు కదులుతున్నాయి. ఆమె చేతికి ఉండే కంకణాలు మృదువుగా లయబద్ధంగా శబ్దం చేస్తున్నాయి. చూసారా, ఎక్కడా విడిచిపెట్టరు కావ్యంలో వర్ణన. ఇక్కడ శృంగారమయమైనటువంటి వర్ణన. మరొక భామామణి వచ్చింది. శ్రీకృష్ణుడి యొక్క తలకి పరిమళించేటటువంటి ఉసిరిక ముద్దను పెడుతోంది. ఉసిరిక పప్పుతోటి నూరి బాగా మెత్తగా చేసి అది తెచ్చి పెడుతుంది. ఆ ఉసిరిక పప్పు పెట్టడం వల్ల జుట్టు బాగా నల్లగా ఉంటుంది. అలాగే చలవ చేస్తుంది ఉసిరిక పప్పు. ఈ దశదిన కర్మల్లో కూడా ఈ ఉసిరిక పప్పును బాగా నూరి దాంతో రుద్దుకొని స్నానం చేయమంటారు. ఆమె యొక్క చేతులు పద్మాల్లాగా ఉన్నాయి. అటువంటి చేతులతోటి ఆమె కృష్ణ పరమాత్మ యొక్క జుట్టు వెంట్రుకల లోపలికి వేళ్లు జొనిపి చిక్కు తీస్తోంది. ఇది చూడటానికి ఎలా ఉందంటే రెండు పద్మాలలో చిక్కుకొని బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకానొక తుమ్మెదలాగా కనిపిస్తోంది అని ఇక్కడ ఒక అద్భుతమైన ఉపమానం వాడారు. అంటే ఇక్కడ శిరోజాలని తుమ్మెదలతో పోల్చాడు. ఆ విధంగా తన చేతి గోళ్లతోటి తలదువ్వుతూ మధ్య మధ్యలో తెల్లటి పన్నీరు జల్లుతూ ఆ ఉసిరిక ముద్దని తలకి పెట్టి మర్దన చేస్తోంది. ఈ విధంగా చెలులు బంగారు బిందెలు తెచ్చారు, అందులో వేడి నీళ్లు. ఒక చెలికెత్తె ఆ స్వామికి స్నానం చేయించింది. ఒక చెలికెత్తె శ్రీకృష్ణుడికి సన్నటి పట్టు వస్త్రంతో ఆయన తలకాయ తుడిచింది. మళ్ళీ నెమ్ము చేయకూడదుగా స్వామికి. మరొక స్త్రీ వచ్చి ఆ జుట్టుకున్నటువంటి చిక్కులని తన గోళ్లతో తీసింది. మరొక స్త్రీ వచ్చి తలకాయ ఆరబెట్టింది. మరొక స్త్రీ వచ్చి తెల్లటి వస్త్రాలు అందించింది. వీళ్ళంతా చెలికెత్తెలే అమ్మవారికి. మరొక స్త్రీ వచ్చి నవరత్నాలతో కూడినటువంటి అలంకారాలన్నీ అందించింది. అంటే ఇందాక బాత్రూములు అన్నీ తీసిపెట్టాడుగా, కౌస్తుభమణి అవన్నీ. మరొక స్త్రీ వచ్చి చక్కటి సువాసనాభరితమైనటువంటి పూల దండని అందించింది. మరొక చెలికెత్తు వచ్చి స్వామివారి యొక్క శరీరానికి చందనం పూసింది. అందుకనే చందన చర్చిత నీల కళేబర పీతవసన అని మనం పాడుకుంటాం కదా పాట, జయదేవుడి యొక్క అష్టపదుల్లో అది కూడా ఒకటి. ఇంకొక స్త్రీ వచ్చింది, ఒక నిలువుట అద్దాన్ని కృష్ణ పరమాత్మ ముందు పెట్టింది. స్వామి ఒక్కసారి అద్దంలో చూసుకోవయ్యా అన్నాడు. మరికొంతమంది చెలికెత్తెలు వచ్చారు. శ్రీకృష్ణుడికి ముత్యాల హారతి ఇచ్చారు.
అప్పుడు వాళ్ళ యొక్క వాలు కన్నుల యొక్క తళుకులకి మణిదీపాల యొక్క శిఖలు కూడా తడబడిపోయాయి అన్నాడు ఇక్కడ తిమ్మన గారు. జలకంబాడి మడుంగుగట్టి మణిభూషాదీప్యమానాంగియయి కలపల్ బెంతయు వింతగా నలది చెంగల్వల్ నెరిన్ వించనే మించవే నలిగీల్ కొల్ని పసిండి ఎందెరవళిల్ రాయంచలంతంత రాచెలులు తానును సత్యభామచనుదెల్చే నాథుండు ఉప్పొంగగన్. అప్పుడు సత్యభామ కూడా స్నానం చేసింది. ఆ తర్వాత ఆమె కూడా చక్కగా వస్త్రాలు ధరించింది. ఎందుకంటే ఆమె అలిగి ఉన్నది, ఒళ్ళంతా మ్లానం అయిపోయింది, మరి శుభ్రం చేసుకోవాలిగా. అందుకని ఆమె కూడా చక్కగా స్నానం చేసి చక్కగా వస్త్రాలు ధరించింది. మణులతోటి ప్రకాశించేటటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించింది. ఇప్పుడు ఆమె శరీరం ప్రకాశిస్తున్నది. ఒంటికి మైపూతలు పూసుకుంది. కొప్పులో ఎర్రటి కలువ పూలు తురుముకుంది. హంస నడకల్ని మించినటువంటి నడకలతో తన బంగారపు అందెలు మోగుతూ ఉంటే చెలులతోటి కలిసి శ్రీకృష్ణుడు ఉప్పొంగిపోయేలా అక్కడికి వచ్చింది అని అద్భుతమైనటువంటి పద్యం రాశాడు. ఇక్కడ అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పాడు. చాలామంది తెలియక బంగారాన్ని కాలికి పెట్టుకోకూడదు అని అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, బంగారపు అందెలు మోగుతుండగా అని రాశారు. ఇక్కడ లక్ష్మీదేవి కూడా బంగారపు ఆభరణాలే, వెండి ఆభరణాలు కూడా ధరిస్తుంది. అందుకనే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని కదా శ్రీ సూక్తం చెప్పేది. సువర్ణ రజత స్రజాం. స్రక్ అంటే దండ. బంగారం వెండి ఈ రెండింటితో చేసినటువంటి దండలు ఆ తల్లి ధరించింది అని ఉన్నది. వెండి ఏం తక్కువది కాదు. కాకపోతే ఇవాళ రేపు మెడలో వేసుకోవటానికి బంగారం కొనాలంటే తలకు మించిన భారం అవుతుంది. కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చంటే ఈ ఆడవాళ్ళు మొగుళ్ళని బతకనీరేమోనని ఎవడో కనిపెట్టాడు ఈ మాట. కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు, అంతేగాని బంగారపు అందియలు పెట్టుకోమన్నాడు రమణ మాస్టర్ ఉపన్యాసంలో. కాబట్టి మేము కూడా కావాలి అని పంతాలు పట్టకూడదు. అది ఎక్కడా లేదు. అలా చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఉన్నంతలో సర్దుకొని పోయేదే ఉత్తమమైనటువంటి ఇల్లాలు అవుతుంది. ఇది ఇక్కడ. సరే, శ్రీకృష్ణ పరమాత్మ ఉప్పొంగిపోయేలా వచ్చింది. అందుకనే భార్యామణి ఎప్పుడు కూడా భర్తకి చక్కటి అలంకారాలతోటి కనిపించాలి. అంతే తప్ప దేభ్యం మొహం వేసుకొని జిడ్డుగారే మొహంతో కనిపించకూడదు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా అమ్మవారు వచ్చింది అయ్యవారి దగ్గరికి. వచ్చి మబ్బు వీడిపోగానే ప్రకాశించేటటువంటి చంద్రుడి యొక్క కాంతిలా ఆమె మనస్సులో ఉన్నటువంటి దుఃఖమంతా తొలగిపోవడం వల్ల సత్యభామ ప్రకాశించింది. అంతే కదా. మొదట్లో తన్ని అవమానించాడు, తనకి పుష్పం ఇవ్వకుండా ఆమెకిచ్చాడు, నారదుడి మాటలు అన్నాడు, ఇనేటువంటి దుఃఖాలు ఉన్నాయి. కానీ ఆ చెట్టే తెచ్చి నీ ఉద్యానవనంలో నాడతాననేసరికి ఆమె దుఃఖం దూది పింజలా ఎగిరిపోయింది. అందుకని సత్యాదేవి ప్రకాశిస్తూ ఉన్నది. చీకటి వెళ్ళిపోయిన తర్వాత వికసించేటటువంటి పద్మంలాగా విరహం విరమించడం వల్ల వెలుగొందిపోతూ ఉన్నది. సూర్యుడు వచ్చాడంటే పద్మం వికసిస్తుంది. అట్లా అలాగే ఒక ఏనుగు వల్ల కలిగినటువంటి కలకలం పోయిన తర్వాత ఒక సరస్సు ఏ విధంగా నిర్మలంగా ఉంటుందో అదేవిధంగా ఆమె యొక్క క్రోధం తగ్గిపోవటం వల్ల ప్రశాంతంగా ఉంది సరోవరంలాగా. సంతాపం అనేటువంటి వేసవకాలం వెళ్ళిపోతే మొగ్గ తొడిగే మాలతీ లతలాగా ఉన్నది అని మరొక ఉపమానం. ఆ విధంగా కృష్ణుడి దగ్గరికి వచ్చింది సత్యాదేవి. కృష్ణ పరమాత్మ కూడా
ఆమెను ఎంతో గౌరవించాడు, ప్రేమించాడు. అదే సమయంలో కృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. ఇది నారదుడు వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.